ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. పునీత మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాపక శక్తి అనేది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమతి. జ్ఞాపక శక్తి అనేది దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చిన గొప్ప బహుమతి. మనకంటే చిన్న జీవులు ఉన్నాయి, మనకంటే పెద్దవి కూడా ఉన్నాయి. భయంకరమైన అంటే మనకంటే పెద్దదిగా కనిపించే ఏనుగు మెదడు 5 కేజీలు ఉంటుందట. 5 కేజీల మెదడు ఉంటుంది. కానీ దాని జ్ఞాపక శక్తి అంతా మనతో పోల్చుకుంటే చాలా తక్కువ. దానికి అంత తక్కువ జ్ఞాపక శక్తి ఇచ్చిన వాడు అంతకంటే ఇంకా చిన్న జీవులు ఉన్నాయి, వాడికి ఇంకా తక్కువ ఇచ్చారు. కేవలం మనిషికి మాత్రమే ఈ సృష్టిలో ఎవ్వరికి ఇవ్వనంత జ్ఞాపక శక్తిని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మెదడు యొక్క పవర్ ఎంతంటే 2.5 మిలియన్ గిగాబైట్స్ అంట. 2.5 మిలియన్స్. మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఒక్కొక్క సెల్ ఫోన్లో 2 GB లేదా 4 కానీ 8 కానీ 12 కానీ ఈ మధ్య మన 128 అలా వెళ్ళిపోతూ ఉన్నారు. 2 నుంచి లేకపోతే 128 జీబీల మన సెల్ ఫోన్లో దాదాపుగా 2-3 వేల ఫొటోసు, వీలైతే అవసరం అనుకుంటే ఒక 10 సినిమాలు, ఒక 1000 మంది టెలిఫోన్ నెంబర్లు, లేకపోతే ఇంకొక 1000 సాంగ్స్ లోపల మనము దాచుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే ఒక చిన్న దానిలో 2 నుంచి 128, 122 మెమరీ పవర్ ఉండే ఒక చిన్న చిప్పులో మనం అనేకమైనవి అంటే చాలా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా దాచుకోవచ్చు. అలాంటిది
మన యొక్క మైండ్ పవర్ ఎంత అంటే 2.5 మిలియన్స్ గిగాబైట్స్. అది ఇంకెంత దాచుకోవచ్చు? ఎన్ని సినిమాలు పడతాయి, ఎన్ని సాంగ్స్ పడతాయి, ఎన్ని బైబిళ్ళు పడతాయి, ఎన్ని కథలు పడతాయి, ఎన్ని జీవితం లోపల దాచుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిది ఏమిటంటే జ్ఞాపక శక్తి అన్నిటికంటే మిన్నగా మనిషికి దేవుడు ఇచ్చాడు. అది మనకు దేవుడు ఇస్తున్న గొప్ప వరం. రెండోది ఏమిటంటే మన్నించటం. చిన్ననాటి నుండి కూడా ఎవరు నిన్ను బాధించారో, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఎవరి వలన నువ్వు గాయపడ్డావో, నీ శరీర గాయం కానీ, మానసిక గాయం కానీ, మనసు తగిలిన గాయం కానీ, అవన్నీ నీకు గుర్తుంటాయి. ఎందుకని? జ్ఞాపక శక్తి ఎక్కువ నీకు. దేవుడు అన్నిటికంటే మిన్నగా నీకు నాకు జ్ఞాపక శక్తి ఇచ్చాడు. అన్నీ గుర్తుంటాయి. గుర్తు లేదు అనుకుంటే పొరపాటు. చిన్నప్పుడు నీకు ఊహ వచ్చిన దగ్గర నుండి నేటి వరకు కూడా నువ్వు కూర్చొని ధ్యానం చేయగలిగితే ప్రతీది కూడా నువ్వు మరలా వెలికి తీసుకొని రావచ్చు. కొన్ని పైనే గుర్తుంటాయి, మరి కొన్ని ధ్యానం చేస్తే అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అన్నీ గుర్తుకు వస్తాయి. ఈ అన్నిటిలో కూడా చాలామందిని మనం మన్నించి ఉంటాం. మన ఎడల చేసిన తప్పిదములు కానీ, మనకు చేసిన అపరాధములు కానీ తలంచుకొని వారిని క్షమిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమిటంటే మనిషి మన్నిస్తాడు కానీ మరిచిపోడు. మనిషి మన్నిస్తాడు, తప్పు చేశారనుకోండి మన్నిస్తారు, కానీ మరిచిపోడు. అది ఎప్పుడు కూడా స్థిరంత కాలము మన మెదడులో అలా భద్రపరిచి ఉంచుంది. జ్ఞాపక శక్తి ఎక్కువ కదా, మన్నిస్తాము కానీ మరచిపోము. అవసరమైన ప్రతిసారి కూడా దాన్ని బయటకు తీస్తాం. బిడ్డల ఎడల కానీ, స్టూడెంట్స్ కానివ్వండి, సంఘంలో కానీ ఒకసారి మన్నిస్తాం. పండుగ వచ్చింది అనుకుంటే అప్పుడు కౌగులించుకొని సారీ అని కూడా చెప్పుకుంటాం. కానీ మరలా ఇంకొక సందర్భం వస్తుంది, అప్పుడు బయటకు తీస్తాం. 2 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది, ఇలా చేసేవాని. ఒకసారి మన్నించావు కదా, మరలా ఎందుకు బయటకు తీస్తున్నావు? ఒకసారి క్షమించావు కదా, మరలా ఎందుకు ఆ కట్ట బయటకు తీస్తున్నావు? మనిషిలో ఉన్న తత్వం అదే. మన్నిస్తాము కానీ మరచిపోము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్యము ద్వారా దేవుడు మనకిస్తున్న అభయ వాక్యం ఏమిటంటే నీ పాపములను నేను మర్చిపోతాను. దేవుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. కావాల్సిన ప్రతిసారి కూడా దేవుడు కూడా వేలెత్తి చూపిస్తారు. నీ పితరులు ఎలా చేశారు, ఎడారులు ఎలా చేశారు, కానా భూములు ఎలా చేశారు, అనే దేవతలను మీరు ఆరాధించారని ప్రతిసారి కూడా నొక్కి ఒక్క నుంచి వారి పాపం వాళ్ళకు చూపిస్తారు. కానీ ఈనాడు వాక్యములు అంటూ ఉన్నాడు, మీ పాపములన్నింటిని కూడా నేను మరిచిపోతాను, నా జ్ఞాపకంలోకి కూడా రావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎజికేలు గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం చదవండి. అతని పాపములు పరిహరింతును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. కొత్త బైబిల్లో చదవండి. అతని పాపములు పరిహరింతును, అతని పాపములలో ఒకటియును నా జ్ఞాపకములోనికి రాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడిస్తున్న అభయం నీకు నాకు. నీవైతే అన్నీ గుర్తుపెట్టుకుంటావు, మన్నిస్తావు, మరలా దాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అవసరమైన ప్రతిసారి నువ్వు వాడుకుంటావు. కానీ నీవు గనక పశ్చాత్తాపపడి నా దగ్గరకు వస్తే నీ పాపములను పరిహరిస్తాను. నీ పాపములు ఏ ఒక్కటి కూడా నా జ్ఞాపకంలోకి రాదు. దేవుడిస్తున్న అభయం ఇది. దుష్టుడు తన మార్గములను విడిచి మంచి మార్గములో కనుక పయనించగలిగితే దేవుడు అటువంటి వారికి ఇస్తున్న అభయం ఇది. నీ పాపములు ఏటిని కూడా నేను గుర్తుపెట్టుకోను. మనకి జ్ఞాపక శక్తి ఇచ్చిన వాడు మర్చిపోతానంటున్నాడు. అన్ని జీవుల కంటే నీకు అధికముగా 2.5 మిలియన్ గిగాబైట్స్ ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసిన పాపములను నేను మర్చిపోతాను. నువ్వు జ్ఞాపకం ఉంచుకో, కానీ నేను మర్చిపోతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు అలాంటి వాడండి. ఎవరైతే పాపం చేస్తారో, పాపం చేసి తిరిగి వస్తారో
వారిని పళ్ళెత్తి మాట కూడా అన్నాడు. పళ్ళెత్తి మాట కూడా అన్నాడు. పాప క్షమాపణ మాత్రమే ఇస్తాడు. నేటి వాక్యం ద్వారా ఏమంటున్నాడు? నేను మర్చిపోతాను, కంప్లీట్గా డిలీట్ చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ పాపంను డిలీట్ చేసి ఎక్కడేస్తాడంట? సముద్ర గర్భంలో వేసేస్తాడు, ఇంకెవ్వరు తీయలేరు. ఇక్కడ చదవండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. మీకా గ్రంథము 7:19. మాపై మరలా నెనరు చూపుము, మా పాపములను నీ క్రాళ్ళతో త్రొక్కి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఓ ప్రభువా, మా పాపములను, మేము చేసిన దోషములను మీ క్రాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి మర్చిపోతాడు, రెండవది క్రాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భాన పడవేస్తాడు. మూడోది ఏమంటున్నాడు? కీర్తన 103 12వ వచనం. 103:12. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని పిచ్చి పిచ్చి చేసే జంతువులు ఉంటాయి, పిచ్చి కుక్కలు అంటారు. వాటిని నీ ఇంటి దగ్గర నువ్వు ఛాయ్ అన్నావు అనుకోండి, ప్రక్కింటి వాడు ఇంకో కొంచెం తరుగుతాడు, ఆ ప్రక్కింటి వాడు ఇంకో కొంచెం తరుగుతాడు. ఎవరైనా మంచి వ్యక్తి కనిపించారనుకోండి, ఊరు బయట వరకు తరుముకుంటా వెళ్ళిపోతాడు, రాకుండా చూసుకుంటారు. మరి ముఖ్యంగా వైరస్ వచ్చిన కుక్కలు ఉన్నాయి ఈ మధ్య. వాటిని చూసిన వెంటనే అందరూ ఏం చేస్తారు? తరుముతారు, మా ఇంటి వెళ్ళికి రావద్దు అని. ప్రభు ఏమంటున్నాడు? నీ వైరస్ను, నీ పాపములను తూర్పు నుండి పడమరకు ఎంత దూరం ఎవరు కూడా చెప్పలేరు. ఎంత దూరం ఎవరైనా చెప్తారా? భూమి చుట్టుకొలత చెప్తారు, కానీ తూర్పు పడమర దూరాలు చెప్పలేరు. ఎందుకని? నువ్వు కదిలే కొద్దీ హద్దులు మారుతూ ఉంటాయి. నువ్వు ముందుకెళితే తూర్పు దగ్గరకు వస్తున్నట్లు ఉంటుంది, ఇటువైపు వెళ్ళిపోతే పడమర దగ్గరకు వస్తుంది, హద్దులు మారుతాయి. ప్రభు ఏమంటున్నాడు? అంత దూరముగా, హద్దులు లేవు దానికి. ఇంకా ఇటు పడవేస్తానో పారద్రోలుతానో తెలియదు, తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరముగా నీ పాపములను పారద్రోలుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఇంతకంటే అభయవాక్యులు మనకు రావండి, మనకు అవసరం లేదు. ఎందుకని? బలహీనులుగా ఉన్న మనము ఈ తపస్సు కాలంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రత్యేక విధముగా ప్రార్థనలో పాల్గొంటూ మనం వేడుకునే మొదటిది ఏమిటంటే, ప్రభువా నా పాపములను లెక్కింపకండి, నా పాపముల కొరకు నన్ను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మీరు శిక్షించకండి. ఇది మన మొదటి ప్రార్థన. అటువంటి ప్రార్థన చేసే వారందరూ కూడా ప్రభు ఇస్తున్న అభయం ఏమిటి? మర్చిపోతాను, నా జ్ఞాపకములకు కూడా రావు నీ పాపములు. రెండవది, క్రాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేస్తాను, ఎవ్వరు కూడా బయటికి తీయలేరు. మూడవది, తూర్పు నుండి పడమర ఎంత దూరమో అంత దూరంలో నీ పాపములను పారద్రోలుతాను, అవి తిరిగి రావు ఇంకా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక నాలుగవదిగా హెబ్రీయులకు రాసిన లేఖ 10:17 వచనం చదవండి. హెబ్రీయులు 10:17. తరువాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇంకా ఎంత మాత్రము జ్ఞాపకముంచుకొనను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన పాపములు కానీ, మన దుష్కార్యములు కానీ, మన తప్పిదములు కానీ, మనం చేసిన బలహీనమైన పనులు కానీ, వేటిని కూడా ఏమాత్రము జ్ఞాపకం ఉంచుకోడు. ఇది ప్రభు నీకు నాకు ఇస్తున్న అభయము. నువ్వు నిండు మనస్సుతో, మారు మనస్సుతో, నిష్ట కలిగి జీవిస్తూ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నీకు నాకు ఇస్తున్న అభయం ఏమిటంటే, ఇక ఏమాత్రము జ్ఞాపకం ఉంచుకోను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈనాటి ఉదయకాల ప్రార్థన అంతా కూడా ఇలాగే ఉండాలి. ప్రభువా మా పాపములను సముద్ర గర్భములో కలపండి, మా పాపములను ఇదిగో తూర్పు నుండి పడమరకు ఎంత దూరం అంత దూరం పారద్రోలండి.
మా పాపములు మీ ఎదుటి నుండి తీసివేయండి. మమ్మందరం కూడా శుద్ధి చేసి ఇదిగో ఈ పవిత్రమైన తపస్సు కాలంలో ఉన్న మాకు శక్తిని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక.